క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని మనందరికీ కూడా తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, మనం ఆరాధించేది ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, దేవతలుగా పిలువబడుతున్నారు. అవునా కదండి? కోటాను కోట్ల దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. అయితే మనకి రక్షణ అనేది ఎవరి ద్వారా కలుగుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకి రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడు. గాబ్రియేలు దేవదూతను గర్భవతి అవుతున్నావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు అని చెప్పి గాబ్రియేలు దేవదూత చెప్పినప్పుడు మరియమ్మ గారు కంగారు పడిపోతారు. ఇదేంటిది, నేను పురుషుని ఎరగిన దానినే, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి ఆమె కంగారు పడిపోతే గాబ్రియేలు దేవదూత గారు మరలా వచ్చి అంటారు, నువ్వు కంగారు పడకమ్మా. లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, నువ్వు కంగారు పడకు, సర్వోన్నతుని యొక్క శక్తిని కమ్ముకుంటుంది కాబట్టి పుట్టబో శిశువు ఏమై ఉంటాడు, పరిశుద్ధుడై ఉంటాడు. ఒక పాపిని రక్షింపగలిగిన వారు ఎవరంటే పాపము లేనివారే. పాపం లేనివారు ఎవరు ఈ లోకంలో చెప్పండి? పాపం లేనివారు ఎవరు? యేసు తప్ప వారెవరు కూడా లేరు పాపం లేనివారు కదా. యేసు ప్రభు ఒక్కరి సవాల్ చేస్తారు, ఏమని? నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా? ఛాలెంజ్ చేసినటువంటి ఏకైక దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనకు తెలుసు, పరలోక దూత సైన్య సమూహం అంతయు కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తా ఉంటుంది, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇంత పరిశుద్ధుడైన దేవుడి లోకానికి వచ్చాడు దేనికోసం? నశించిపోతున్నటువంటి మనలను, పాపములో ఉన్నటువంటి మనలను రక్షించడానికి వచ్చాడు. అయితే ఆనాటి ప్రజలు ఏం చేస్తారంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి దేవుడిని నిరాకరించి బందిపోటు దొంగ నరహంతకుడైనటువంటి బరబ్బాను విడుదల చేయమని వారందరూ కూడా కేకలు వేశారు. ఆనాటి ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? రక్షించడానికి వచ్చిన వారిని, కాపాడడానికి వచ్చిన వారిని, బాగు చేయడానికి వచ్చిన వారిని ఏమండి నిరాకరించి సిలువ వేయమని కేకలు వేశారు. నిరాకరించారు ఆనాటి ప్రజలు. మరి ఈనాడు మనం ఎలా ఉన్నాం? నిరాకరిస్తున్నామా, అంగీకరిస్తున్నామా? తనను ఎందరు అంగీకరించుతారో వారందరికీ దేవుని కుమారులకు ఆయన అధికారము అనుగ్రహించాడు. ఈ రాత్రి మనం దేవుని కుమారులుగా అధికారం పొందుకోవాలంటే పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తునందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆయన దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాలి. మన హృదయంలో ఆయనకి స్థానము ఇవ్వాలి. అలా అంగీకరించి మన హృదయంలో స్థానం ఇచ్చి ప్రభు యొక్క కృపను, పరలోక రాజ్య ప్రాప్తిని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.